లేను అని చెప్పు. నాతో పాటు నువ్వు లేవు అట్ట కూర్చొని. ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తానండి. సురేష్ గారు వీడియో తీస్తున్నారనమాట, కూర్చున్నారు. నేనేంటంటే కూర్చుంటే నాకు సరిగా కనిపించదు కదా, పైకి లేసి తీయి అని చెప్పేసి అన్నాను. కానీ సురేష్ గారు లేవకుండానే తీస్తున్నారు. లేవలేనని చెప్పు, దానికోసం ఏజ్ అయిపోయింది కదా అన్నాను. ఆ మాటకండి నాతో పాటు నువ్వు లేయగలవా అంటే వెంటనే నేను ఛాలెంజ్ చేశాను అనమాట. నేను ఎలాగో బక్కగా ఉంటాను కదా, మనం సురేష్ గారి మీద గెలిచేయచ్చు అని చెప్పి ట్రై చేశాను. ఒక 3 సార్లకే నా పని అయిపోయింది. నాకు కూడా ఏజ్ అయిపోతుంది కదా, అది ముందు గుర్తు రాలేదు. సో సురేష్ గారు అయితే గెలిచేశారనమాట ఫాస్ట్గా లేచి. ఇంకా తర్వాత అయితే ఒక కాఫీ కలుపుకొని తాగుతున్నామండి ఫన్నీగా. జస్ట్ అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మొన్న హోటల్కి వెళ్ళాం కదా, అప్పుడు సురేష్ గారిని ఒక వెయిటర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంకుల్ అన్నారు. అంటే మన పిల్లలతో పాటు ఉన్న పిల్లలు ఉంటే ఓకే, కానీ బయట ఇంచుమించు మన ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చి అంకుల్ ఆంటీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాకు కూడా అసలు నచ్చదు. ఎందుకంటారు అసలు ఈ అంకుల్ ఆంటీ పదాలను ఎవరండి కనిపెట్టారు? సురేష్ గారు అయితే మంచిగా చెప్పారనమాట. తన తర్వాత వెంటనే అన్నా అని పిలిచారు. అరే నన్ను కూడా అలానే పిలిచారండి. నాకు 27 అనుకోండి, 25, 26 ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఆంటీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా కోపం వస్తుంది నాకైతే. ఎందుకే మనకు అసలు ఆ పదం అనగానే ఎందుకండి కోపం వస్తుంది? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.